శేఖర్ భాష ఇదంతా చేస్తుంది బిగ్ బాస్ కోసం, బిగ్ బాస్ ఆర్మీ చేసుకోవడం కోసం అంతే. వాడు ఎక్కువ రోజులు ఉండడు. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ దెం ఇమిడియట్లీ సార్. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం? చేపలు రాత్రింబవలు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన మాత్రం పోదు కదా. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం ఆర్జే శేఖర్ భాష. ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్లో ఉన్న పేరు శేఖర్ భాష. ఇతను రాజ్ తరుణ్ లావణ్య వివాదం మధ్యలో ఎంట్రీ ఇచ్చి రాజ్ తరుణ్ది ఎలాంటి తప్పు లేదని, లావణ్య మొత్తం డ్రామాలు చేస్తుందని గట్టిగా వాదించి మీడియాలో ఫుల్ పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. దీంతో ఇతనికి బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. ఇక దీనిపై స్పందించిన లావణ్య, శేఖర్ భాష బిగ్ బాస్లోకి వెళ్లేందుకు దాదాపు 10 మంది అమ్మాయిల లైఫ్ని రిస్క్లో పెట్టాడని, అసలు శేఖర్ భాష తమ మధ్య ఇన్వాల్వ్ అవ్వడానికి బిగ్ బాస్ డీల్తో పాటు రాజ్ తరుణ్ నుండి ₹1 కోటి డీల్ని కుదుర్చుకున్నాడని, శేఖర్ భాష వల్ల 3 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారని, ఇలా తన స్వార్థం కోసం చాలామంది లైఫ్లని రిస్క్లో పెడుతున్నాడని, అందుకే శేఖర్ భాష బిగ్ బాస్లో ఎక్కువ రోజులు ఉండకూడదని మొదటి వారంలోనో రెండో వారంలోనో బయటికి వచ్చేయాలని చెప్పడంతో ఇప్పుడు లావణ్య వ్యాఖ్యలు వైరల్గా మారాయి. అసలు శేఖర్ భాష వల్ల ఆత్మహత్యకి పాల్పడిన ఆ నటి ఎవరు? బిగ్ బాస్ కోసమే శేఖర్ భాష రాజ్ తరుణ్ ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడా అనే నమ్మలేని నిజాన్ని చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. నిజానికి శేఖర్ భాష అసలు పేరు గదిమెల్ల రాజశేఖర్. ఇతను 1982 జూలై 6న ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అలా ఇతని తండ్రి లాయర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. ఇక ఇతనికి ఒక అన్నయ్య కూడా ఉండేవాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అతనికి పెళ్ళై పిల్లలు పుట్టాక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఇక శేఖర్కి చిన్నప్పటి నుండి సినిమాల్లో నటించాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ తన తండ్రి మాత్రం చదువు పూర్తయ్యాక నీకు నచ్చింది చేసుకో అని చెప్పడంతో 1999లో యూనివర్సిటీ ఆఫ్ మైసూర్లో తన బీటెక్లో జాయిన్ అయి 2003లో తన చదువుల్ని పూర్తి చేశాడు. ఇక జాబ్ చేయడం ఇష్టం లేని శేఖర్ హైదరాబాద్కి వచ్చి సినిమాల్లో నటించి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. అలా ఒక ఫోటో షూట్ చేసి ప్రతి ఒక్క సినిమా ఆఫీసుల చుట్టూ ఛాన్స్ల కోసం తిరిగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఒకవేళ తనే డైరెక్టర్ అయితే తనే యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేసుకోవచ్చని, అంతేకాకుండా ఎవరిని అవకాశం కోసం అడగాల్సిన అవసరం లేదని, ఎక్స్పీరియన్స్ కోసం ముందుగా డైరెక్టర్ కృష్ణవంశీ దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా ఛాన్స్ అడగడం జరిగింది. కానీ కృష్ణవంశీ మాత్రం అప్పటికే తన దగ్గర 12 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఉండడంతో ఇతనికి ఛాన్స్ ఇవ్వలేదు. ఇక అలా అప్పటికే 2 ఏళ్లు ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో శేఖర్ తన కెరియర్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంటికి వెళితే తన ఫ్యామిలీలోని వారు ఏమంటారో అని భయపడి ఇంటికి వెళ్లకుండా శేఖర్ హైదరాబాద్లోనే ఉంటూ ఏదో ఒక పని చేసుకోవాలనుకున్నాడు. ఇదిలా ఉంటే 2005లో ఆదిత్య టీవీని కొత్తగా లాంచ్ చేయడంతో అందులో వీడియో జాకీల కోసం ఆడిషన్ని నిర్వహించారు. ఇక ఈ విషయం తెలుసుకున్న శేఖర్ తన లక్ని యాంకర్గా పరీక్షించుకోవాలని ఆ ఆడిషన్లో పాల్గొనగా ఇతని చురుకైన మాటలు మరియు చూడ్డానికి కూడా బాగుండడంతో అందులో శేఖర్ని వీడియో జాకీగా సెలెక్ట్ చేశారు. ఇక అలా అదే ఛానల్లో హాయ్ బుజ్జి, సందేహం, సందేహం, గురు శిష్య అనే షోస్ని చేస్తూ కొద్ది రోజుల్లోనే శేఖర్ మంచి గుర్తింపును పొందాడు. అంతేకాకుండా మరోవైపు జెమినీ మ్యూజిక్లోనూ వీజేగా చేస్తూ బిజీగా ఉండేవాడు. కానీ శేఖర్కి ఆ ఛానల్లో రోజుకి 2 నుండి 3 గంటల వరకే పని ఉండేది. మిగతా సమయంలో ఫ్రీగా రూమ్లోనే ఉండడంతో 2006లో స్టార్ట్ అయిన రెడ్ FM 93.5లో ఆర్జేల కోసం ఆడిషన్ని నిర్వహించారని తెలుసుకున్న శేఖర్ అందులో పాల్గొనడం జరిగింది. అలా ఇతను సెలెక్ట్ అవ్వడంతో అప్పటి నుండి FMలో తెల్లారిందోయ్ మావా అనే మార్నింగ్ షోని, గురువు హోజా షురు అనే ఆఫ్టర్నూన్ షోని చేస్తూ తన మాటలతో అందరినీ అలరించడంతో ఇతని వాయిస్కి కొద్ది రోజుల్లోనే వేలాది మంది ఫ్యాన్స్గా మారారు. ఇక ఇతను ఆ మధ్యలో రజనీకాంత్ల భాషా మూవీ డైలాగ్స్ తరచూ చెప్పడంతో జనాల మధ్యలో రాజశేఖర్ కాస్త శేఖర్ భాషగా మారాడు. ఇక తనకి FMలో వచ్చిన మంచి గుర్తింపుతో రోజు రోజుకి భారీ డిమాండ్ పెరగగా అది గమనించిన బిగ్ FM వారు ఇతన్ని అప్రోచ్ అయి ఇంతకు ముందు కంటే డబుల్ పేమెంట్ ఇస్తామని చెప్పడంతో శేఖర్ బిగ్ FMలో ఆర్జేగా జాయిన్ అయ్యాడు. అలా అక్కడ చేసిన సలాం తెలంగాణ అనే షో ద్వారా మంచి ఆదరణ లభించడంతో బెస్ట్ షోగా అవార్డుని కూడా అందుకున్నాడు. ఇది మాత్రమే కాకుండా కొన్ని అవార్డ్స్లో, ఆడియో ఫంక్షన్స్లో యాంకర్గా పాల్గొని అందరినీ తన కామెడీ సెన్స్తో అలరించేవాడు. ఇక అలా ఒక ఫంక్షన్లో శేఖర్ యొక్క హ్యూమర్ని చూసిన డైరెక్టర్ సంగీతం శ్రీనివాసరావు గారు వెల్కమ్ ఒబామా అనే మూవీలో ఇతనికి ఒక పాత్రనివ్వడం జరిగింది. ఇక అలా 2013లో ఈ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో
తనకున్న నేమ్ ఫేమ్తో తనే స్వయంగా ఒక మూవీని డైరెక్ట్ చేస్తే జనాలు తప్పకుండా హిట్ చేస్తారనుకున్న శేఖర్ భాష ఒక కొత్త హీరోయిన్ని పెట్టుకొని శేఖర్ భాష డాన్ పాత్రని చేస్తూ ఆ మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది. ఇక ఈ మూవీ 2014లో రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే అనుష్క నటించిన పంచాక్షరి మూవీలో శేఖర్ ఒక పాత్ర చేయగా ఆ తర్వాత నా నువ్వే అనే మూవీలో కూడా ఒక క్యారెక్టర్ చేసిన ఇతనికి సినిమాల్లో అంతలా ఆదరణ దొరకలేదు. దీంతో సినిమాల్నే నమ్ముకుంటే ప్రయోజనం లేదని ఆర్జేగా తన కెరియర్ని కొనసాగించాడు. ఇదిలా ఉంటే శేఖర్కి భార్గవి అనే అమ్మాయితో పెద్దలంతా కలిసి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అమ్మాయి ఒక అబ్బాయి కూడా జన్మించారు. ఇక అలా అప్పటి వరకు అన్నీ బాగానే సాగినప్పటికీ ఎప్పుడైతే శేఖర్ ఒక వెబ్ సిరీస్లో యాక్ట్ చేశాడో అప్పటి నుండి తన జీవితం తలకిందులైంది. ఇక అలా అక్కడే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న దీపారెడ్డి అనే అమ్మాయితో ఇతనికి మంచి పరిచయం పెరిగింది. అలా ఈమెకి అప్పటికే పెళ్ళై తన భర్తతో ఉన్న విభేదాల కారణంగా పెళ్ళైన 4 నెలలకే అతనికి విడాకులు ఇచ్చేసింది. ఇక అలా ఊర్లో ఉండలేక హైదరాబాద్కి వచ్చి యాక్టర్గా ట్రై చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉండేది. దీంతో యాక్టర్గా ట్రయల్స్ని వదిలేసి డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, మూవీస్కి అసిస్టెంట్ డైరెక్టర్గా వెళుతూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ని తెచ్చుకుంది. అలా ఒక వెబ్ సిరీస్ షూటింగ్లో శేఖర్తో దీపాకి మంచి స్నేహం పెరిగి వీరిద్దరూ నెంబర్స్ని ఎక్స్చేంజ్ చేసుకొని అప్పటి నుండి తరచూ కాల్స్, మెసేజెస్ చేసుకుంటూ బిజీగా ఉండేవారు. ఇదిలా ఉంటే దీప తన భర్తతో విడాకులయ్యేటప్పుడు ఈమెకి అన్ని విధాలుగా సహాయం చేసిన తన ఊరి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్తో దీపకి మంచి అండర్స్టాండింగ్ రావడంతో అతను ఈమె డైరెక్ట్ చేసే మూవీకి ప్రొడ్యూస్ చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇక ఇదే విషయం దీప శేఖర్కి ఫోన్ చేసి చెబుతూ తన మూవీలో శేఖరే హీరో అని, తను హీరోయిన్గా మరియు డైరెక్టర్గా చేస్తానని చెప్పడంతో శేఖర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో ఆ మూవీ పనుల విషయంపై తనకి ఒక ఫ్లాట్ కావాలని, అదే సమయంలో శేఖర్ బామ్మర్ది ఉంటున్న ఒక ఫ్లాట్ ఖాళీ అవ్వడంతో దీపని అక్కడి నుండి తీసుకొచ్చి అందులో ఉంచడం జరిగింది. ఇక అలా అప్పటి నుండి వీరిద్దరూ కలిసి మార్నింగ్ టైంలో స్క్రిప్ట్ వర్క్ చేస్తూ రాత్రైతే లాంగ్ డ్రైవ్స్, పార్టీస్, పబ్స్ అని ఎంజాయ్ చేస్తుండేవారు. ఇక అలా రోజు రోజుకి వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో క్లోజ్గా ఉంటూ ఈ విషయం తమ కుటుంబాలకి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసేవారు. అలా శేఖర్ దీప ప్రేమలో ఎంతలా మునిగిపోయాడంటే తన భార్యని కూడా వదిలేసి దీపనే పెళ్లి చేసుకుంటాడని ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఎస్పీకి దీప మీద కాస్త అనుమానం వచ్చి ఈమెను స్పై చేయగా శేఖర్ దీపాల సంబంధం బయటపడడంతో అతను వీరు చేస్తున్న మూవీకి ప్రొడ్యూస్ చేసేందుకు నిరాకరించాడు. దీంతో దీప కోపంతో ఒకవేళ తనకి డబ్బు ఇవ్వకపోతే తనని బలవంతంగా అనుభవించాడని మీడియాలో చెప్పి కంప్లైంట్ ఇస్తానని బెదిరించడంతో ఈమె మాటలకి బెదరని ఎస్పీ అప్పటి నుండి దీపాని పట్టించుకోలేదు. దీంతో మరుసటి రోజే దీప ఎస్పీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా ఎటువంటి యూజ్ అవ్వలేదనే చెప్పొచ్చు. ఇక అలా మానసికంగా కృంగిపోయిన దీప మద్యం తీసుకోవడం మొదలెట్టింది. అలా శేఖర్ కూడా ఈమెను ఓదార్చే వంకతో మరింత క్లోజ్గా ఉంటూ వచ్చాడు. ఇక అలా ఎప్పటికైనా ఆ మూవీ కంప్లీట్ అవ్వదని శేఖర్ని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయిన దీప శేఖర్కి పెళ్లి విషయం చెప్పగా అప్పటికే పెళ్ళ 2 పిల్లలున్న శేఖర్ అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆక్రోశానికి గురైన దీప శేఖర్ తనకి అగ్రిమెంట్ మీద సైన్ చేసిన డాక్యుమెంట్ని చూపిస్తూ తనని వెంటనే పెళ్లి చేసుకోవాలని, లేదంటే ఆ డాక్యుమెంట్స్తో పోలీస్ కంప్లైంట్ ఇస్తూ తమ రిలేషన్ గురించి ఫ్యామిలీలో కూడా చెప్పేస్తానని బెదిరించడంతో శేఖర్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పడ్డాడు. ఇక అలా అప్పటి వరకు ఎప్పుడూ దీపాతోనే ఉండే శేఖర్ అప్పటి నుండి దీపని కలవడం మానేశాడు. మరోవైపు దీప శేఖర్కి ఫోన్ చేసినా, మెసేజ్ చేసినా రెస్పాండ్ కాకపోవడంతో దీప 25కి పైగా నిద్ర మాత్రల్ని తీసుకొని బలవన్మరణానికి పాల్పడుతూ ఆ వీడియోని శేఖర్కి పంపియగా అది చూసిన శేఖర్ దీపకి ఏదైనా అయితే తన లైఫ్ స్పాయిల్ అవుతుందని సరైన సమయానికి ఈమెను హాస్పిటల్లో చేర్పించాడు. ఇక అలా దీప డిశ్చార్జ్ అయిన కొన్ని రోజులకే శేఖర్ తనని పెళ్లి చేసుకోలేరని చెప్పడంతో తను అడిగినంత డబ్బిస్తే తన లైఫ్ నుండి వెళ్ళిపోతుందని, లేదంటే శేఖర్ ఫ్యామిలీకి తామిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పేస్తా అని బెదిరించడంతో ఆర్థికంగా అంతంత మాత్రమే ఉన్న శేఖర్ ఏం చేయలేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ అక్కడికి వెళ్ళాక పోలీసులు ఇతని విషయంపై స్పందించకపోవడంతో మీడియా ముందుకు రావడం జరిగింది. ఇక అలా శేఖర్ మీడియాలో మాట్లాడుతూ దీప తనని బ్లాక్మెయిల్ చేస్తుందని, తనని పెళ్లి చేసుకోమని ప్రెజర్ ఇస్తుందని చెప్పడంతో ఎవరు ఇతని మాటల్ని నమ్మకపోగా విమర్శించడం మొదలెట్టారు. దీంతో అప్పటి నుండి మీడియాకి దూరంగా ఉన్న శేఖర్ తన మీద పడ్డ నిందని ఎలాగైనా తొలగించాలని బిగ్ బాస్కి వెళ్ళాలని డిసైడ్ అయి బిగ్ బాస్ టీంని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇక అలా శేఖర్ భాషకి జనాల్లో అంతలా ఫేస్ రికగ్నైజేషన్ లేకపోవడంతో
తనని బిగ్ బాస్ టీం తీసుకోలేమని చెబుతూ ఏదైనా కాంట్రవర్సీ లేక పబ్లిసిటీతో ఫేమస్ అయితే బిగ్ బాస్లో ఆఫర్ ఇస్తామని చెప్పడంతో అప్పటి నుండి ఒక మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్న శేఖర్కి రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూ ఒక ఆపర్చునిటీగా కనిపించి దాన్ని వినియోగించుకొని సీన్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకున్నాడు. ఇక అలా అప్పటికే రాజ్ తరుణ్తో శేఖర్ 2-3 సార్లు ఇంటర్వ్యూ చేయగా అప్పటి నుండి రాజ్ తరుణ్తో కాంటాక్ట్లో ఉంటూ వచ్చాడు. ఇక అలా లావణ్య గొడవతో శేఖర్ రాజ్ తరుణ్ని సంప్రదించగా లావణ్య మీడియా ముందు అబద్ధం చెబుతుందని, తనకి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని శేఖర్ రాజ్ తరుణ్ తరపున మాట్లాడడానికి సాక్ష్యాలతో మీడియా ముందుకు రావడం జరిగింది. ఇక అలా రావడంతోనే లావణ్య చేసిన మత్తుమందు వ్యాపారం, మస్తాన్ సాయితో ఈమెకున్న రిలేషన్, మల్టిపుల్ ఎఫ్ఐఆర్స్కి సంబంధించిన అన్ని ఆడియో కాల్స్, వీడియో కాల్స్ని మీడియాలో లీక్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దీంతో అన్ని శాటిలైట్ మరియు యూట్యూబ్ ఛానల్స్ వారు శేఖర్ని డిబేట్లకి పిలిచి ఇంటర్వ్యూస్ని తీసుకోవడంతో ఇతనికి చాలా హైప్ వచ్చింది. అదే సమయంలో ఒక ఇంటర్వ్యూలో లావణ్య శేఖర్ మధ్య మాటా పెరిగి లావణ్య శేఖర్ని చెప్పుతో కొట్టడం, ఆ తర్వాత రౌడీలతో బెదిరించడంతో శేఖర్ హాస్పిటల్ పాలయ్యాడు. దీంతో ఇకపైన శేఖర్ లావణ్య ఇష్యూలో ఇన్వాల్వ్ అవ్వడని అందరూ అనుకున్నారు. ఇదిలా ఉంటే తనకి వచ్చిన హైప్ని చూసి బిగ్ బాస్ టీం వారు శేఖర్కి హౌస్లోకి వెళ్లేందుకు ఛాన్స్ ఇవ్వడంతో ఇప్పుడు 14 మంది కంటెస్టెంట్లో ఒక కంటెస్టెంట్గా శేఖర్ భాష ఉన్నాడని చెప్పొచ్చు. ఇక మీడియాలో చేసిన యుద్ధమే బిగ్ బాస్ హౌస్లో కూడా చేస్తాడా, లేక లావణ్య చెప్పినట్లు 1 లేక 2 వారాల్లోనే బయటికి వచ్చేస్తాడా అనేది మనం వేచి చూడాల్సిందే. బిగ్ బాస్ హౌస్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ముసలికి నాలుకుండదు, తాబేలుకి వెంట్రుకలుండవు, చేపలకి జీర్ణశక్తి ఉండదు, పీతలకి తల ఉండదు, పాముకి చెవులుండవు, కానీ మనుషులకి అన్నీ ఉన్నా కూడా ఎదుటి వ్యక్తిని ప్రేమించే మంచి మనసు ఉండదు. ఇది ఫోక్స్ శేఖర్ భాష గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.